సార్వత్రిక ఎన్నికల వేళ భర్తల విజయం కోసం సర్వశక్తులు ఓడుతున్నారు భార్యామణులు. కట్టుకున్న వాడి హిట్ కోసం తీవ్రంగా కష్టపడుతున్నారు. ముఖ్యంగా ఏపీ రాజకీయాల్లో భర్తల విజయాన్ని కోరుతూ వారి సతీమణులు ఎన్నికల సంగ్రామానికి సమరశంఖం పూరించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయాన్ని కోరుకుంటూ ఆయన భార్య వైఎస్ భారతిరెడ్డి పులివెందులలో మఖం వేశారు. పులివెందులలో జగన్ విజయం కోరుతూ ప్రచారం చేయడానికి సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. పులివెందులలో ఉంటూనే ఎన్నికలు పూర్తయ్యే వరకు జనంతో మమేకమయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. ఇక మాజీ సీఎం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు భార్య నారా భువనేశ్వరి కూడా తన భర్త విజయం కోసం చంద్రబాబు తరపున కుప్పంలో పర్యటించి నామినేషన్ పత్రాలను కూడా దాఖలు చేయబోతున్నట్టు తెలుస్తోంది. అలా ఎన్నికలు అయిపోయే వరకు నారా భువనేశ్వరి కుప్పంలోనే ఉండబోతున్నారు. టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ మంగళగిరిలో పోటీ చేస్తోన్న సంగతి తెలిసిందే. లోకేష్ తరపున విజయం కోసం భార్య నారా బ్రాహ్మణి కూడా మంగళగిరిలో ప్రచారం చేయబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. తన భర్త విజయం కోసం జనంలోనే ఉంటూ టీడీపీకి అంతా అనుకూలమయ్యేలా చూసేలా నారా బ్రాహ్మణి ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. హిందూపూర్ నుంచి బాలయ్య పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈసారి బాలకృష్ణ విజయం కోసం ఆయన భార్య వసుంధర కూడా హిందూపూర్లో ఇప్పటికే అడుగుపెట్టారు. తన భర్త వెంటనే ఉంటూ బాలయ్య గెలుపు కోసం వసుంధర చాలా కృషి చేస్తున్నారు. అధికార ప్రతిపక్షాల పార్టీలు ఈసారి ఎన్నికలు చాలా కీలకంగా భావిస్తుండటంతో ఖచ్చితంగా తమ భర్తల విజయాలను చూడాలని భార్యామణులు తాపత్రయపడుతున్నారు. మరి ఈ నలుగురిలో ఎవరు ఎలాంటి విజయాన్ని అందుకుంటారనేది జూన్ 3న చూడాల్సిందే.